నాకు కొన్ని పాత పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి పాటలు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్క చరణము ఒక్కొక్క ప్రసంగం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడేముందండి, ఆరాధన పేరుతో తెగ గంతులేసేస్తున్నారు. ఆరాధన పేరుతో డిస్కో లైట్లు పెట్టేస్తున్నారు. ఆరాధన పేరుతో ఆడ మగాని తేడా లేకుండా ఒకే చోట నిలబడి గంతులేసేస్తున్నారు, మైమర్చిపోతున్నారు. కానీ ఆ రోజు పాటలు ఎలా ఉండేవి? ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగం. ఈ రోజుల్లో ఆరాధన ఆ పాటలు ఎలా ఉన్నాయి? ఊపొచ్చే విధంగా, అంటే సినిమా పాటలకి ఎంత మాత్రం తగ్గకుండా ఉన్నాయి. అది ఫాస్ట్ బీట్ ఉంది, మనది ఫాస్ట్ బీట్ ఉండాలి. దాంట్లో లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి, మన లిరిక్స్ కూడా క్యాచీగా ఉండాలి. దాంట్లో డ్రమ్స్ ఎక్కువ వాయిస్తున్నారు, మనకి డ్రమ్స్ ఎక్కువ వాయించాలి. వాళ్ళు లైటింగ్లు పెడుతున్నారు, మనకి లైటింగ్లు పెట్టాలి. ఏమన్నా అంటే వర్షిప్ అంటారు. వర్షిప్ ఎలా చేయకూడదని విమర్శిస్తే, లేదంటే వర్షిప్ ఎలా చేయకూడదని ఏదైనా వాక్యం ద్వారా బోధిస్తే, ఇదిగో మాకు జనం వచ్చేస్తున్నారని కుళ్ళిపోతున్నారు, మాది ఫాల్స్ వర్షిప్ అంటున్నారు, మీరు నింపండి. ఒక ఆయన అన్నారు, ఆయన పేరు ఏంటంటే ఏనోక్ అబ్రహాం అని చెప్పేసి, ఒక దైవ సేవకుల యొక్క కుమారులు. వారు చూస్తూ ఉంటే వాళ్ళ కట్టింగ్ ఇలా కట్ చేసుకుని మళ్ళీ తల అనుకోవడమే, వాళ్ళు సరిపోద్ది. ఈ ర్యాప్ సాంగ్స్ పాడేవాళ్ళు ఉంటారు కదండి, హిప్ హాప్స్ ర్యాప్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. లైవ్ కన్సర్ట్ కండక్ట్ చేస్తూ కొన్ని సినిమా పాటలు పాడే వాళ్ళని పోలి ఉంటారు. అలాగే సేమ్ అదే స్టేజ్ డెకరేషను, అదే లైటింగ్స్, అదే ర్యాంప్, అదే డ్రెస్సింగ్ స్టైల్, అవే విజువల్స్, అవే గెంతులు. ఏమన్నంటే ఏమన్నారు, మాది ఇది ఒక రకమైన వర్షిప్ అని. ఆయన అంటాడు కదా, అబ్రహాం అయినటువంటి తమ్ముడే అంటాడు కదా, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫిల్ ఎల్బీ స్టేడియంని ఫిల్అప్ చేయడం అంత సులువేం కాదు అన్నాడు. ఎందుకు సులువు కాదు? ఏ గంతులేశారని, ఏ డ్యాన్సులు వేశారని, ఏ హెయిర్ స్టైల్ చేశారని, ఏ లైటింగ్లు పెట్టేశారని, ఏ డీజే సౌండ్లు పెట్టేశారని అమెరికా లాంటి దేశాలలో కేఏ పాల్ గారు పెట్టినటువంటి మీటింగులకి ఇసుక రాలనంత జనం వచ్చారు. ఏ కేఏ పాల్ గారు ఏమైనా గొంతులు వేసారా? డ్యాన్స్లు వేసారా? డిస్కో లైటింగ్లు పెట్టారా? డీజే సౌండ్లు పెట్టారా? ఎల్బీ స్టేడియంలో వచ్చిన జనం ఎంతమంది కేఏ పాల్ గారితో పోలిస్తే? ఒక చిన్న కార్నర్ అంతే అక్కడ ఉన్న జనం కూడా. ఒకప్పుడు కేఏ పాల్ గారు కానీ, డాక్టర్ సతీష్ కుమార్ గారు కానీ, లేదు అంటే మీరు ఎప్పుడైనా చూసారో గుంటూరులో బైబిల్ మిషన్ మహాసభలు జరుగుతాయి, ఇసుక రాలనంత జనం. అక్కడ ఏ డ్యాన్స్లు వేస్తున్నారని, ఏ లైటింగ్లు పెట్టారని, ఏ డీజే సౌండ్లు పెట్టారని జనం వస్తుంది. తను ఇచ్చే రిప్లై ఏంటో తెలుసా? ఇట్ ఈజీ టు ఓపెన్ యువర్ ఫోన్ అండ్ డూ కామెంట్స్. ఇట్ ఈజీ టు ఓపెన్ యువర్ ఫోన్ అండ్ రికార్డ్ ఏ వీడియో అబౌట్ అబ్రహాం, ఏనోక్. ఈజీ టు కామెంట్, ఈజీ టు ఇన్సల్ట్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ నడిపింపు ఉంటే, వాక్యపు శక్తి ఉంటే, దేవుడు ఎక్కడ లేని జనాన్ని ఎగిరి ఎగిరి వచ్చేలా చేస్తాడు. అలాగే ఎన్నో మీటింగులు జరిగాయి. ఒకప్పుడు జైపాల్ గారు పెట్టే మీటింగులకి, పాల్ దినకరన్ గారు పెట్టే మీటింగులకి, కేఏ పాల్ గారు పెట్టిన మీటింగులకి, సతీష్ కుమార్ గారు పెట్టిన మీటింగ్స్కి, జాడ్సన్ అబ్రహాం గారు పెట్టిన మీటింగ్స్కి, ఈ మీటింగ్స్ అన్నిటికి ఈ గెంతులేస్తే, కుప్పు గొంతులేస్తే, డ్యాన్స్లు వేస్తే వచ్చారు జనం. కేవలం వాక్యము కొరకు వచ్చారు, వాక్యము ద్వారా బలపడి వచ్చారు, ఆత్మ నడిపింపుతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, ఆరాధన కోసం వచ్చారు. అంతే తప్ప జనాన్ని, యువతరాన్ని డీజే లైటింగ్లు, డీజే సౌండ్స్,
డీజే స్టెప్స్, డీజే సాంగ్స్ ఇలాంటి పెట్టి ఏదో వేసేయడం వల్ల జనం రాలేదు అప్పట్లో. ఇప్పుడు యువతరం ఏదో వస్తున్నారు, ఏదో చిన్న స్టేడియం నిండిపోయిందని ఊరిక విర్రవీగుతున్నారు. నేను సహోదరులు చెప్పింది ఒకటే మాట, ఒకసారి ఆలోచించండి. మన ముందు తరం వారు, మన ముందున్న సేవకులు, డాక్టర్ కేఏ పాల్ గారు కానీ, జైపాల్ గారు కానీ, పాల్ దినకరన్ గారు కానీ, జాడ్సన్ అబ్రహాం గారు కానీ, ముంగుమూరు దేవదాసయ్య గారు కానీ, హోసన్న మినిస్ట్రీస్ అధిపతులు, వ్యవస్థాపకులు ఏసన్న గారు కానీ పెట్టే మీటింగులకి కొన్ని లక్షల మంది, పెద్ద పెద్ద స్టేడియంస్ నిండిపోయేటువంటి జనం ఏ గంతులేస్తే వచ్చారు, ఏ చిందులేస్తే వచ్చారు, ఏ అరుపులు అరిస్తే వచ్చారు, ఏ లైటింగ్లు పెడితే వచ్చారు, ఏ లోకపరమైన సినీ స్టైల్లో చేస్తే వచ్చారు చెప్పండి, ప్రశ్నించుకోండి. జనం వస్తున్నారు కదా, యువతరం కేరింతలు పడుతున్నారు కదా, కొంచెం మోడర్న్గా స్టైలిష్గా సినీ కల్చర్ కనబడుతుంది కదని ఎవరో కొంతమంది ఆకర్షితులై వచ్చినందుకు దాన్ని మీరు చాలా ప్రౌడ్గా చెప్తున్నారు. ఒకసారి మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి, ఆలోచించండి, మీ ప్రాణంతో మీరు చెప్పుకోండి. ఈ భక్తుడు చెప్పుకున్నట్లుగా ఒకసారి మీ ప్రాణంతో స్పీక్ యువర్ సెల్ఫ్, స్పీక్ విత్ యువర్ సోల్. మీ మనస్సాక్షి, మీ అంతరాత్మ మీకు చెప్తుంది, మీరు చేసేది ఫాల్స్ వర్షిప్పా, స్పిరిచువల్ వర్షిప్పా? మీ దగ్గరికి వస్తున్నది ఫాల్స్ వర్షిప్, సాతాను వల్ల లీడ్ చేయబడి వస్తున్నవారా, అట్రాక్షన్ వల్ల ఎంజాయ్మెంట్ కోసం వస్తున్నవారా, లేదంటే స్పిరిచువాలిటీ, డివినిటీ కలిగి ఆత్మపూర్ణులు అవ్వడానికి, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి, దేవుని రాకడ కొరకు వస్తున్నారు? ఒకసారి ఆలోచించండి.